Let us turn to Ephesians chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. Remember that at one time you were separated from the Lord Jesus Christ, having no hope and without God in the world. మీరు ఒకప్పుడు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. Continue, combined. Yes, sir. Remember at one time you were separated from the Lord Jesus Christ. ఆ కాలమందు మీరు యేసుక్రీస్తుకు దూరస్తులై ఉంటిరి, దేవుడు లేని వారై ఉండి అని వ్రాయబడింది. When a sentence starts with remember, what does it mean? జ్ఞాపకం చేసుకోండి అని అంటే దాని అర్థం ఏంటి? Don't forget. అంటే దాన్ని మర్చిపోవద్దు అని అర్థం. We have a tendency to forget. Don't forget. మనము మర్చిపోయే అలవాటు మనకు ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం మనం శరీర రీతిగా. కాబట్టి మీరు మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి అని బైబిల్ చెప్తుంది. Don't forget what? ఏమి మర్చిపోకూడదు మనం? That you were once without God. ఒకప్పుడు మనం దేవుడు లేని వారమని మనం మర్చిపోకూడదు. You were once without hope. మనం ఒకప్పుడు నిరీక్షణ లేని వారమని మర్చిపోకూడదు. You were once without peace. మనం ఒకప్పుడు సమాధానం లేని వారమని మర్చిపోకూడదు. You were once without safety. మనం ఒకప్పుడు భద్రము లేని వారమని మర్చిపోకూడదు. You know, that means you were once without past, without present, without future. ఒకప్పుడు మనకి గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేని వారం మనం. And these are the terrible words, that the description of every man and woman in this world without God. ఈ ప్రపంచంలో దేవుడు లేని వాళ్ళ భయంకరమైన పరిస్థితి ఇది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. You know, and salvation brought the light of God into our lives. ఆ విధంగా మనం ఉన్నప్పుడు రక్షణ ఒక వెలుగును, దేవుడి వెలుగును మన జీవితాల్లోకి తీసుకొని వచ్చింది. And at that time we didn't even know we were in darkness. ఆ సమయంలో మనం చీకట్లో ఉన్నామన్న సంగతే మనకు తెలియదు. రక్షించబడక ముందు We didn't even know that there was no hope for us. మనకు నిరీక్షణ లేని వారం అనే సంగతి కూడా మనకు తెలియదు. Now think of the richest man in the world or the most powerful man in the world. Is there any hope without God? మరి ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రపంచంలో ధనవంతుడైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయనకి మరి దేవుడు లేకుండా నిరీక్షణ ఉంటుందా అటువంటి వ్యక్తికి? You know, one person in the Bible experimented to see if there is hope without God. మరి ఒక వ్యక్తి బైబిల్లో పరీక్షించాడు దేవుడు లేకుండా నిరీక్షణ ఉంటుందా లేదా అనే విషయాన్ని. You know who he is? ఆయన ఎవరో తెలుసా? Solomon. సొలొమోను రాజు. He writes some questions in the book of Ecclesiastes. మరి ప్రసంగి గ్రంథంలో కొన్ని ప్రశ్నలను ఆయన రాశాడు. So, to understand this more, keeping our finger on Ephesians, let's turn to Ecclesiastes chapter 1. ఎఫెసీయుల్లో మనం ధ్యానం ఉంచుతూ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Chapter 1 verse 2. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. Meaningless, meaningless, says the teacher, utterly meaningless. Everything is meaningless. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. The meaning of this is futile. Whatever you're doing is a waste. That is what he's telling. మరి ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ఏమి చేసినా అది వ్యర్థమే, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నాడు. He's saying it is fleeting, it is gone in an instant. మరి అది ఏదో తేలియాడుతున్నట్టు ఉంటుంది, అప్పుడు కనపడి అప్పుడు మాయమైపోతా ఉంటది. So this teacher in Ecclesiastes is saying that is how a life on earth is like. ఈ ప్రసంగి మన జీవితం ఆ విధంగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. I was reading a WhatsApp message. A patient is asking a doctor, doctor, what happens after we die? నేను ఒక వాట్సాప్ మెసేజ్ ఇటీవల చదివాను. దాంట్లో ఏమనుందంటే ఒక రోగి ఒక వైద్యుడిని అడుగుతా ఉన్నాడు, వైద్యుడా నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నాకు అని. The doctor said nothing. We just change the bed sheets and get the next patient. అయితే అప్పుడు ఆ డాక్టర్ చెప్పిన మాట ఏమిటనంటే నువ్వు చనిపోతే ఏం చేయమయ్యా, మేము నిన్ను అక్కడి నుంచి తీసేసి ఆ బెడ్షీట్ మార్చేస్తాము అని చెప్పాడు. So the lesson is, don't ask your doctor such questions. They may not be interested or they may not be equipped to answer such questions. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనంటే ఈ వాట్సాప్ సందేశంలోంచి మరి అటువంటి ప్రశ్నలకు సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు, చెప్పాలన్న ఆసక్తి కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి అటువంటి ప్రశ్నలు మనం వైద్యులను అడగొద్దు.
But that answer holds a great truth. That is what our lives on earth are like. The great truth, though it sounds funny, you know, have you noticed after somebody dies, they don't even call him by name? కాబట్టి మనము చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తిని కనీసం పేరుతో కూడా పిలవరు. You know, they'll say, let us move the body from this room to that room. They won't use the name. Let us move Matthews from here to there. They won't say. కాబట్టి ఎవరైనా చనిపోతే ఈ మత్తయ్య గారు చనిపోయినారు, ఇక్కడ నుంచి అక్కడికి తీసేయండి అని చెప్పరు. ఈ శవాన్ని తీసి వేరే చోట పెట్టండి అని అంటారు. You're just a body, that's all. అది ఒక దేహం అంతే, ఒక శవము అని గుర్తిస్తారు. So anytime you feel proud that you're somebody or you achieved something, just remember, after death, you're just a body. They don't even call you by name. కాబట్టి మనం ఏదో గొప్పగా సాధించాము, అవి ఇవి చేశామని మీకు అనిపించినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం కేవలం శవం అవుతాం చనిపోయిన తర్వాత, ఇంకా అంత మాత్రమే, దాని తర్వాత ఏమీ లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. One person said like this, if you ever feel proud, just remember, after your body is buried in the grave, people will be sad for some time, but no one is going to die for you. కాబట్టి ఒక ఆయన చెప్పాడు, నువ్వు దేని గురించి అయినా గర్వపడుతూ ఉంటే నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు చనిపోయిన తర్వాత, నిన్ను పాతి పెట్టిన తర్వాత నిన్ను కొంతకాలం ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటారేమో, కానీ ఎవరు నీ కోసం చనిపోవాలి, ఆయన చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోతాను, చనిపోరు నీ కోసం అని చెప్పాడు. Because you died, people close to you may eat less for some days. After that, they'll go back to normal. They'll be laughing, joking, and your history. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కొంచెం తీసుకునే ఆహారం కొంచెం తగ్గిస్తారు కొంతకాలం పాటు. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ గా తీసుకుంటారు, హాస్యం ఆడుతుంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, మామూలు జీవనం జీవిస్తారు. It's not their fault. This is the best the world can offer. That's all. ఇది వాళ్ళ లోపం కాదు, అది ప్రపంచము ఒక మనిషికి చేయగలిగింది అంతే, అంతకంటే ఏమి చేయలేదు ఈ ప్రపంచం. So you get the idea what the teacher is telling, meaningless. కాబట్టి వ్యర్థము, అందుకనే ప్రసంగి ఇక్కడ చెప్తా ఉన్నాడు సమస్తము వ్యర్థము అనే విషయం. One of the meanings is a breath, like a vapor. There is no substance. మరి ఒక ఆవిరి వంటి వారు మనం అనే విషయము తెలియబడుతుంది. ఆవిరి అంటే అది అంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. But there is one crucial point the teacher says that we must not miss in the verse we read. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ ప్రసంగి ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒక విషయాన్ని, దాన్ని మనము వదిలిపెట్టకూడదు, దాన్ని ధ్యానం ఉంచాలి దాని మీద. The teacher is describing a godless world. ఈ వ్యర్థము అని ఈ ప్రసంగి దేని గురించి చెప్తూ ఉన్నాడంటే, దేవుడు లేని ఆ లోకము, దేవుడు లేని జీవితము వ్యర్థము అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. He is describing a world where God has been edited out. మరి దేవుడిని తీసివేసిన లోకంలో, దేవుడిని తీసివేసిన జీవితం ఎలా ఉంటుందో ఈ ప్రసంగి చెప్తా ఉన్నాడు. You see that most clearly in the first part of chapter 1, verse 13. The teacher says, I devoted myself to study and explore by wisdom all that was done under heaven. ప్రసంగి 1:13 ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. You see 26 times in this book he uses the word, he's looking at these things under the sun or under heaven. ఆకాశం క్రింద జరుగునది, సూర్యుని క్రింద జరుగుతున్నవని 26 సార్లు ఈ ప్రసంగి గ్రంథంలో పదే ప్రసంగి గారు రాయడం మనం చూస్తాం. In other words, this is his analysis of the physical world, what the world looks like if God is taken out of the picture. కాబట్టి ఇదంతా కూడా ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అని దేని గురించి చెప్తా ఉన్నాడంటే, ఈ లోకంలో దేవుణ్ణి తీసివేస్తే ఎలా కనపడుతుంది ఈ లోకం, అది వ్యర్థము అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. He is describing a world around us full of people who have no time for God, who don't recognize them in their lives. కాబట్టి దేవుని కొరకు సమయము ఇవ్వకుండా, దేవుణ్ణి గుర్తించకుండా ఉన్న లోకం గురించి ప్రసంగి వ్యర్థము అని చెప్తున్నాడు. How is the world? What does the world look like from their viewpoint? వారి జీవితాల్లో, దేవుడు లేని వారి జీవితాల్లో లోకం వారికి ఏ విధంగా కనబడుతుంది? Everything finally they will find it is meaningless, everything is hopeless. కాబట్టి ప్రతిదీ అర్థం లేదు, నిరీక్షణ లేనిదని తర్వాత తెలుసుకుంటారు ఈ లోకంలో దేవుడు లేని వారంతా. To have a hope, you must have a goal. మనము నిరీక్షణ మనకు ఉండాలంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. You should see a brighter future. అప్పుడు మనము ఒక భవిష్యత్తుని మనం చూడగలం. Even beyond your life on earth. ఈ లోకంలో జీవితాన్ని మించి దాటి మనం చూడగలం. Without God, everything is a repetition. It is a pointless thing. మరి దేవుడు లేకుండా అయితే మన జీవితాల్లో సమస్తము పదే అదే జరుగుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది. Read Ecclesiastes chapter 1 verse 4 to 9. I will read in English. There won't be a separate reading. ప్రసంగి 1:4-9 చూడండి బైబిల్లో. Generations come and generations go, but the earth remains forever. The sun rises and the sun sets.
and hurries back to where it rises. The wind blows to the south and turns to the north. Round and round it goes, ever returning to its course. All streams flow into the sea, yet the sea is never full. To the place where the stream comes from, there they return again. All things are wearisome, more than one can say. The eye has never enough of seeing, nor the ear is full of hearing. What has been done will be done again. There is nothing new under the sun. Those of you go regularly to work 9 to 5, you get this feeling, right? Everything you keep repeating, and a new year comes, you wish happy new year, then repeating. 9 ఉద్యోగం చేసే వారికి ఇది వాళ్ళ జీవితంలో వాళ్ళకి అనుభవం ఉంటుంది. 9 గంటలకు పోవాలి, 5 గంటలకు రావాలి. వారం అంతా అదే, సంవత్సరం అంతా కాదు, 8 గంటలు 9 గంటలు 8-9 గంటలకు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. సంవత్సరం, ఒక కొత్త సంవత్సరం వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం, మరలా అదే జరుగుతూ ఉంటది, మరలా అదే దానికి జరిగిందే జరుగుతూ ఉంటది. I sense this so much in my life when I was working, and especially after leaving the job, I realized it even more. కాబట్టి ఆ విషయాన్ని అన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నకు కూడా తన జీవితంలో మరి అది అనుభవపూర్వకంగా మరి అనుభవించారు. And verse 14, the teacher again tells his conclusion before he starts. He's saying, I have seen all things that are done under the sun. All of them are meaningless, like chasing after the wind. 14వ వచనంలో మరలా చెప్తున్నాడు ప్రసంగి గారు, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి అని అంటున్నాడు. When you chase the wind, what happens? Suppose you try to chase the wind. మనము గాలి కొరకు ప్రయాసపడితే, గాలిని పట్టుకోవాలంటే ఏమవుతుంది? At the end of it, there will be nothing. చివరికి నువ్వేం పట్టుకోలేవు, అట్లా ఖాళీగా ఉండిపోవాలి. And here the teacher in Ecclesiastes, King Solomon, is looking at different ways how people try to find meaning in life, but he finds that at the end of them, none of it gives hope. మరి జీవితానికి సంబంధించి అనేక మార్గాల్లో మరి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఇక్కడ మరి ప్రసంగి గారు చెప్తా ఉన్నారు, వారి చివరికి ఏమి మరి వారి ప్రయాసల్లో వారి పనుల్లో ఏది వాళ్ళు మిగిల్చుకోలేరు, అంత వ్యర్థమైపోతుందని చెప్తున్నాడు. Today from the book of Ecclesiastes, let us see 5 things that Solomon experimented with and his conclusions regarding that. మరి ఈ రోజు ప్రసంగి గ్రంథంలోంచి ఒక 5 విషయాలను మరి సొలొమోను అనుభవపూర్వకంగా మరి పరిశీలించి తెలుసుకున్న విషయాల్ని, ఒక 5 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. Those things are, one is pleasure, second is work, ఒకటేమో సంతోషము, రెండవది పని, third is religion, మూడవది మతము, fourth is relationship, నాలుగవది సంబంధ బాంధవ్యాలు, and fifth is money. ఐదవది డబ్బు. Do any of these offer hope? That is his analysis, and let us read what he concludes. ఇవన్నీ ఏవైనా మనకు నిరీక్షణ కలగజేస్తాయా? ఈ 5 ఆయన అనుభవం ఏంటో మనము చదివి మనం తెలుసుకుందాం. ప్రసంగి First, pleasure. మొట్టమొదటిది సంతోషము. Does pleasure offer you any hope? మనకు ఉన్న సంతోషము మనకేమైనా నిరీక్షణ ఇస్తుందా? Chapter 2 verse 1, he says, I thought in my heart, come now, I will test you with pleasures and find out what is good. 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రసంగి గ్రంథం, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. Verse 10 says, I denied nothing my eyes desired, I refused my heart no pleasure. 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు అని రాయబడింది. Whatever he desired, he went on to taste it and see. ఆయన ఏది కోరుకున్నాడో దాన్ని రుచి చూశాడు సొలొమోను తన జీవితంలో. But in the end he finds it does not give hope. Verse 11 says, yet when I surveyed all that my hands had done, and when I had toiled to achieve, everything was meaningless, it chasing after the wind. 11వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఈ విధంగా సంతోషం కొరకు నేను ప్రయాసపడితే, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. Pleasure seeking is a thin covering. You try to cover the realities of life. సంతోషం వెతకడం అంటే ఏంటంటే వాస్తవాలను కప్పిపెట్టడం. దాంతోటి what happens when pleasure stops? మరి సంతోషం ఆగిపోతే ఏమవుతుంది మన జీవితాల్లో? What happens when cancer comes? మన జీవితాల్లో క్యాన్సర్ వచ్చింది అనుకో మనకి, అప్పుడు ఏమవుతుంది? Or when a close friend dies? మనకు దగ్గర స్నేహితుడు చనిపోతాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? Or your money gets over? డబ్బు అయిపోయింది అనుకో మన దగ్గర, అప్పుడు మన సంతోషం పరిస్థితి ఏంటి? What are you going to do? Keep on laughing? అప్పుడు నవ్వుతా ఉంటావా ఇంకా ఇవన్నీ జరిగినా కూడా?
The problem with pleasure is initially it looks like a lot of fun, but eventually it brings you under bondage. It makes you addictive. మరి సంతోషము మనకు మొట్టమొదట మంచిగానే కనబడుతుంది కానీ చివరికి అది మనల్ని బానిసలుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. There is a law called the law of diminishing returns. మరి ఒక ఒక సూత్రం ఉంది, అదేమిటనంటే తగ్గిపోయే కొద్దీ దానికి విలువ పొందుకోవడం. అంటే if you're on a drugs for the same high you need to take more. దాని అర్థం ఏమిటనంటే మరి నువ్వు అదే డ్రగ్ ని దానికి అలవాటు పడి ఉంటే నువ్వు దాంట్లో సంతోషం పొందుకోవాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి దాన్ని. And it becomes addictive, bondage. You go under bondage. It can be it can be if you run after pleasure, drinking, smoking, wrong relationship. The same thing happens. For the same pleasure, you need a higher dose. కాబట్టి ఆ విధంగా మాదక ద్రవ్యాలకు బానిసైన వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళకి పాత డోస్ తోటి వాళ్ళకు ఆ సంతోషం రాదు, ఇంకా ఎక్కువ డోస్ తీసుకోవాలి. అదే విధంగా మరి మద్యపానం సేవించే వాళ్ళకి కానీ ఎక్కువ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ విధంగా శరీర కోరికలు తీర్చుకునే వాళ్ళకి కూడా ఇంకా ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది. They say most people who put happy posters in the social media are actually discouraged or depressed many times. చాలా మంది బయటికి సోషల్ మీడియాలో సంతోషానికి సంబంధించిన పోస్టులు పెడతా ఉంటారు కదా, వాళ్ళు చాలా నిరాశ నిస్పృహల్లో ఉండే వాళ్ళు ఉంటారు. In the model magazines of models and fashion magazines, they say 3 out of the 4 teenage girls who watch those magazines feel depressed looking at comparing their figure with that figure. ఈ ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో ఉన్న మరి దృశ్యాలను చూస్తున్న స్త్రీలలో చాలా మంది మరి ఎక్కువ శాతం వాళ్ళు నిరుత్సాహపడతా ఉంటారు. ఎందుకనంటే ఆ ఫ్యాషన్ మ్యాగజైన్ లో ఉన్న శరీర ఆకృతి తమకు లేదు, అటువంటి దుస్తులు తమకు లేవు అని చెప్పి వాళ్ళు నిరాశలో ఉంటూ ఉంటారు. And the irony is those actresses also will be struggling with depression. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటనంటే అందులో ఆ ఫ్యాషన్ మ్యాగజైన్ లో మరి చిత్రాలు ఎవరి చిత్రాలు అయితే ఉన్నాయో వాళ్ళు కూడా నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. Pleasure seeking is a fragile covering. కాబట్టి it is just fooling yourself. కాబట్టి సంతోషాన్ని వెతకడం అంటే ఏంటి ఈ లోకంలో అంటే అది ఒక పలుచని పొరతో మనల్ని మనం కప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టే. అది నిలవదు, అది మళ్ళీ ఇరిగిపోతుంది, పగిలిపోతుంది. The second the teacher is looking at work, does work give you any hope? ఆ తర్వాత ప్రసంగి సంతోషాన్ని పక్కన పెట్టి పని ఏమైనా మనకి సంతోషాన్ని ఇస్తుందా, పని ఏమైనా మనకి నిరీక్షణ ఇస్తుందా అని చూస్తున్నాడు. Many people try to find purpose in work. They work and work and work and they earn, they build up also. Not wrong. చాలా మంది పని అని పని చేస్తా ఉంటారు. దాని ద్వారా కొంత భాగ్యాన్ని కూడా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు. Now see what the teacher tells, chapter 2 verse 17 onwards. ప్రసంగి గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం పనిని గురించి ఏం చెప్తా ఉన్నాడు. I hated all things I toiled under the sun because I must leave them to the one who comes after me. And who knows whether he will be a wise man or a fool. Yet he will have control over all which I poured my effort and skill under the sun. This too is meaningless. మరి ఆయన 17-18 వచనాలు ఈ విధంగా ఉంటున్నాడు. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను, కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. What I do is I won't be permanent. If I do something, what will become of what I did? Who will inherit it? If that person is a fool, he can destroy everything. కాబట్టి ఒకవేళ నేను కష్టపడి నేను డబ్బులు సంపాదించి నేను నా డబ్బును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, నేను శాశ్వతం కాదు. వదిలిపెట్టిన తర్వాత ఆ డబ్బులతో ఆ వచ్చే అతను ఏం చేస్తాడా, నా వారసుడు ఆ తీసుకున్నవాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, దాన్ని బట్టి చూస్తే నేను అసహ్యపడ్డాను అంటున్నాడు. Somebody said it takes only one fool in your life to destroy everything you build up. కాబట్టి నువ్వు సమస్తము కష్టపడి నువ్వు కట్టుకున్నది ఒక్క వెర్రివాడు నీ జీవితంలో ఉంటే మొత్తాన్ని తీస్తే, ఒక వెర్రివాడు నీ జీవితంలోకి వస్తే మొత్తాన్ని ఒక్క రోజులో పాడు చేస్తాడు మొత్తాన్ని. He can come into your family through marriage. He can be born in your family. కాబట్టి వివాహం ద్వారా నీ కుటుంబంలోనికి రావచ్చు ఆ వెర్రివాడు, లేదా నీకు పుట్టవచ్చు ఆ వెర్రివాడు. వాడి ద్వారా మొత్తం పోతుంది. And before your eyes, you'll see everything you worked for going away sometime. కాబట్టి నీ కళ్ళ ముందే చాలా సార్లు మొత్తము మరి నువ్వు సంపాదించిందంతా ఎవరికో పెట్టడం కూడా నువ్వు చూస్తావు. By the way, you remember who is the fool in Solomon's life? Rehoboam. సొలొమోను జీవితంలో ఆ వెర్రివాడు ఎవరు?
యెరోబాము సొలొమోను కుమారుడు. One foolish decision, 10 of the 12 tribes of Israel left him. మరి ఒక్క తప్పుడు నిర్ణయం చేసినందువల్ల సొలొమోను కుమారుడు యెరోబాము రాజు యెరోబాము Rehoboam. రెహబాము Rehoboam. రెహబాము మరి ఆ విధంగా చేసినప్పుడు 10 తెగలు ఇశ్రాయేల్లో 12 తెగల్లో 10 తెగలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. Left him and went down. Something Solomon had taken years to build, gone in one day. మరి సంవత్సరాల తరబడి ఆయన కట్టింది ఒక్క రోజు లోపల వెళ్ళిపోయింది. So work cannot give you any pleasure. కాబట్టి పని మనకు ఎటువంటి సంతోషాన్ని ఇవ్వదు, No hope. నిరీక్షణ కూడా ఇవ్వదు. The third, మూడవ విషయాన్ని I would like to say, he said many things, is religion. మూడవది మతం గురించి చెప్తూ ఉన్నాడు. Does religion give us any hope? మతము మనకేమైనా నిరీక్షణ ఇస్తుందా? Now we can ask a question here. Are we not talking about a world without God, and religion is about God, right? మరి దేవుడు లేకుండా ఉండడం కాదు, మతం అంటే దేవుడిని కలిగి ఉండే విషయాన్ని చెప్తూ ఉంది మతం. No. We are talking now in the message in the world without God, కదా? మనం మాట్లాడుకునే మన సందేశం ఏమిటంటే దేవుడు లేకుంటే నిరీక్షణ ఉంటుందా అనే విషయం. When we talk of religion, it is talking about God. అయితే మనము మతం గురించి మాట్లాడినప్పుడు మతం అంటే ఖచ్చితంగా అందులో దేవుడు ఉండాలి. But that is what he's saying. The vast majority of religions are without God. అయితే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే చాలా మతాలు దేవుడు లేకుండా ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. Even Christianity, most of Christianity is a religion without God. మరి చాలా క్రైస్తవ్యంలో కూడా చాలా మంది క్రైస్తవుల పరిస్థితి మనం చూస్తే దేవుడు లేని మతాన్ని వాళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు. Because many people believe in God, but their belief does not involve a personal relationship with God. చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండదు వాళ్ళకి. The belief does not change their lives or their life's choices. వారి యొక్క విశ్వాసము వారి జీవితాన్ని మార్చదు, వారి జీవితంలో ఎంపిక చేసుకునే ఎంపికలను మార్చందిగా ఉంటుంది. You see, you can say you believe in God and live without God in this world. మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నామని చెప్పి దేవుడు లేకుండా జీవించే విశ్వాసం ఉంటుంటాం. What is the teacher telling in chapter 8 verse 14? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనంలో ప్రసంగి గారు ఈ విధంగా అంటున్నాడు. There is something else meaningless that occurs on the earth. Righteous men who get what the wicked deserve, and the wicked men who get what the righteous deserve. This too is meaningless. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుడి క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతుల్లో కొందరికి జరుగుచున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది, ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. Righteous men who get what the wicked deserve. మరి నీతిమంతులకు దేవుడు లేని భక్తిహీనులకు ఏమి జరగాలో అది జరుగుతూ ఉంది అంటున్నాడు. Now understand this. This is not talking of those who have the righteousness of God in their lives through the Lord Jesus Christ. This is not talking of that. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిని కలిగి ఉన్న వారి గురించి మాట్లాడలేదు ఈ వచనం, అది గుర్తుపెట్టుకోవాలి. Because in the ultimate analysis of life, those who have the righteousness of God in them will never get what the wicked deserve. కాబట్టి బైబిల్లో మనం అంతా సంగ్రహించవలసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు నీతిని కలిగిన మనము భక్తిహీనులకు కలిగేది మనకు కలగదు ఎట్టి పరిస్థితుల్లో. The meaning of righteous here is those who are into religious activities that make them look good on the outside, like we spoke at the table, right? Those who look good on the outside. మరి ఇక్కడ నీతిమంతులని ఎవరి గురించి చెప్పబడిందంటే దేవుడు లేకుండా బయటికి తమ పనుల ద్వారా నీతిమంతులుగా కనపడే వారి గురించి, బయటికి కనపడే వారి గురించి రాయబడిన మాట ఇది. You know, once we were in the Asian Institute of Gastroenterology. ఒకసారి మేము ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళ్ళడం జరిగింది, సోమాజిగూడ. And we met a person, his wife was sitting behind him, an elderly person, he was on treatment. మరి ఒక పెద్ద వ్యక్తి ఆయన ట్రీట్మెంట్ కోసం వచ్చారు, ఆయన భార్యను మేము కలవడం జరిగింది. He was on treatment for a severe liver disease. ఆయన మరి లివర్ జబ్బు వచ్చింది ఆయనకి, మరి తీవ్రమైన లివర్ జబ్బుతో ఆయన మరి వైద్యం కోసం అక్కడికి వచ్చాడు ఆ హాస్పిటల్. And this was a person who got up early morning and chanted his prayers in a disciplined way without fail. He was careful of what he ate, what he drank. మరి ఈయన ఉదయాన్నే నిద్రలేస్తాడు, మరి ఆయన నమ్ముకున్న మతానికి సంబంధించి ఆయన ప్రార్థనలు చేస్తాడు, ఆ తర్వాత జాగ్రత్తగా తింటాడు, జాగ్రత్తగా జీవిస్తాడు, పద్ధతిగా ఉండే వ్యక్తి. In his hospital, his wife was telling him, ఆయన భార్య హాస్పిటల్లో ఆ వైద్యశాలలో భారతతో ఈ విధంగా అంటుంది, this disease, only heavy drinkers and lorry drivers get this disease. How did you get this disease? She's asking. ఆయన భార్య ఆయన అడుగుతుంది, ఈ వ్యాధి వాస్తవంగా బాగా తాగుబోతులకు వస్తుంది, బాగా మద్యం తాగే వాళ్ళకి వస్తుంది, లారీ డ్రైవర్లకు వస్తుంది, నువ్వు ఇంత పద్ధతిగా జీవిస్తుంటే నీకెలా వచ్చింది అని అడుగుతుంది. This is what righteous men who get what the wicked deserve.
కాబట్టి భక్తిహీనులకు వచ్చేది నీతిమంతుడిగా కనపడుతున్న ఈ వ్యక్తికి వచ్చింది. Relying on religious activity will never bring hope. You can never be righteous before God. కాబట్టి మనం మత సాంప్రదాయాలు పాటించడం ద్వారా ఎప్పుడు దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా అగపడము, నీతిమంతులం కాలేము. You got to come to the Lord Jesus, broken, humble, మనం saying, God, I need you in my life. మనం విరిగి నలిగిన హృదయంతో యేసు ప్రభువా నాకు నువ్వు కావాలి అని ఆయన దగ్గరికి వస్తే అప్పుడు మనం నీతిమంతులుగా చేయబడతాం. That's the only way you can become a righteous person. ఆ విధంగా మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడతాం. మరి ఏ విధంగా నీతిమంతులుగా చేయబడం? The fourth thing, నాలుగో విషయం, relationship. Do relationships bring hope? ఏవైనా మన సంబంధ బాంధవ్యాల్లోంచి మనకు నిరీక్షణ వస్తుందా? Many people try to find meaning and hope in relationships they have. మరి చాలా మంది వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాల్లోంచి అర్థాన్ని మరి వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Many people, with or without God, they love each other deeply. They are attached to each other. మరి చాలా మంది దేవుడితో సంబంధం లేకుండా ఒకరితో ఒకరు మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఒకరినొకరు బాగా ప్రేమించే వారిగా ఉంటారు. But what happens if someone you love dies? అయితే నువ్వు ఆ విధంగా నువ్వు బాగా ఇష్టపడి ప్రేమించే వ్యక్తి చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నిరీక్షణ లేని వారిగా ఉంటావు. And see what the teacher is telling about relationships. Chapter 9, verse 9. ఈ ప్రసంగి గారు మరి ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, సంబంధ బాంధవ్యాల గురించి 9వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి, enjoy life with your wife whom you love all the days of this meaningless life that God has given you under the sun. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. You know, he's almost sounding like he's mocking, no? Enjoy life with your wife all the days, all the meaningless days God has given you. After that, it's over for you. వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించు అని ఒక మరి హాస్యమాడు సర్కాస్టిక్ లాగా మరి ఒక వెటకారంగా చెప్తున్నట్టుగా మరి మనకి ఇక్కడ కనపడతా ఉంది. నువ్వు సుఖించు, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించు అని అంటూ ఉన్నాడు. You have some time to enjoy. After that it's over. మరి కొంతకాలం నువ్వు సుఖిస్తావు, సుఖించు, ఆ తర్వాత అయిపోతుంది నీకు. Relationships are good, but in the end they don't bring you hope. మరి సంబంధ బాంధవ్యాలు మంచిదే, కానీ చివరిలో అవి నీకు నిరీక్షణ తీసుకొని రావు. So enjoy as much as you can. కాబట్టి నువ్వు ఎంతకాలం సంతోషిస్తావో సంతోషించు అంటున్నాడు. You won't find any meaning there. అక్కడ నువ్వు ఏం అర్థము నీకు లేదు అని అంటున్నాడు. And I was thinking what a glorious hope we have as true believers. అయితే నిజమైన విశ్వాసులుగా మనకి ఎంత గొప్ప మహిమాన్వితమైన నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. All our loved ones who are in the Lord, we will see them again. మరి మన ప్రియులని ఒకవేళ మనం కోల్పోయినా కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు రక్షించబడి ఉంటే వాళ్ళని మరలా చూస్తాం మనం. And we will be with them forever. వాళ్ళతో ఎప్పుడు ఉంటాం శాశ్వతంగా పరలోకంలో with the Lord Jesus Christ. యేసు ప్రభుతో కలిసి. Most important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. The fifth and the last I want to say. చివరిది ఏమిటంటే ఐదవది money. డబ్బు. The futility of money. Can money give hope? మరి డబ్బు, మనకున్న డబ్బు మనకేమైనా నిరీక్షణ ఇస్తుందా? The teacher says many other things, but I will close with money. అయితే చాలా చెప్పాడు ప్రసంగి గారి ఈ ప్రసంగి గ్రంథంలో. అయితే ఈ 5 విషయాలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. You see, money gives a great hope, right? డబ్బు చాలా మనిషికి నిరీక్షణ ఇస్తుంది. This world tells us you can get anything done with money. డబ్బు ద్వారా ఏమైనా చేయవచ్చు అని ఈ ప్రపంచం చెప్తుంది. Somebody said even though money can't buy happiness, it can add to your happiness. మరి డబ్బు ద్వారా సంతోషాన్ని కొనకపోవచ్చు, కానీ సంతోషాన్ని కలపవచ్చు నీ జీవితానికి అని చెప్పారు. Money can make so many things easier for you. నీకు చాలా సులువు చేస్తుంది డబ్బు నీ జీవితంలో. But what does the teacher say? అయితే ఇక్కడ ప్రసంగి గారు ఏం చెప్తా ఉన్నారు డబ్బు గురించి? Chapter 5 Ecclesiastes verse 10. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. Whoever loves money never has enough money. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. Whoever loves wealth is never satisfied with his income. మరి ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. This too is meaningless. ఇది వ్యర్థమే అంటున్నాడు. You know, we envy those who have money, but who has money is not very happy. మరి మనమేమో డబ్బున్న వాడిని చూసి అసూయ పడతా ఉంటాం. ఇక్కడ డబ్బున్నవాడు సంతోషంగా లేడు. You know, one of the billionaires who died, he left a fortune of 7 billion. That is about 60,000 crore rupees. ఒక పెద్ద కోటీశ్వరుడు మరి 60,000 కోట్ల ఆస్తి పరుడు. ఆయన 60,000 కోట్ల ఆస్తి వదిలేసి చనిపోయాడు. He died in his 50s. 50వ దశకంలో చనిపోయాడు. And some of the last words he's supposed to have said, he said like this. మరి ఆయన చనిపోయే ముందు ఆయన చివరి మాటలు ఈ విధంగా చెప్పాడు. He said, in front of the world I was a role model in success.
మరి ఈ ప్రపంచం ఎదుట నేను విజయానికి ఒక మాదిరిగా ఉన్నాను అని అంటున్నాడు. People looked at me as an example to follow. నన్ను ఒక మాదిరిగా నన్ను అనుసరించడానికి నేను గొప్ప ధనాన్ని సంపాదించి పెట్టాను ఈ లోకంలో. But I had little joy in my life, he said. అయితే నా జీవితంలో కొద్ది సంతోషం మాత్రమే నాకుంది దీని ద్వారా. And as I'm lying on the deathbed, there are many things that come to my mind. నేను మరణ పడక మీద ఉన్నప్పుడు నా మనసులోకి చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. You see, the house you live can be a 900 square feet house or a 9,000 square feet house, but the loneliness you feel in the heart is the same. 900 చదరపు అడుగుల ఇంటిలో ఉన్నా 9000 చదరపు అడుగుల ఇంటిలో ఉన్నా నీ హృదయంలో ఉన్న ఒంటరితనాన్ని ఎవరు తీసివేయలేరు. You can hire someone to drive your car for you. You can hire people even to make money for you. మరి నువ్వు నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ని నువ్వు పొందుకోవచ్చు. నీ ఇంట్లో పని చేయడానికి కూడా నువ్వు డబ్బుల ద్వారా నువ్వు సేవకులను పెట్టుకోవచ్చు. But you can't hire anyone to carry your sickness for you. అయితే నీ కొరకు నీకున్న జబ్బును భరించడానికి ఎవరిని ఈ లోకంలో డబ్బు పెట్టి నువ్వు మరి వాళ్ళని జీతానికి పెట్టుకోలేవు. So that is the world outside. It's hopeless. ఆ విధంగా ఉంది ప్రపంచం. నిరీక్షణ లేకుండా ఉంది ఈ ప్రపంచం. Outwardly very successful, very attractive. You reach the top, you realize it's meaningless. కాబట్టి బయట చూసినప్పుడు, లోకం దృష్టిలో చూసినప్పుడు ఈయన గొప్ప ఉన్నత శిఖరాలు అధిరోహించాడు, చాలా డబ్బు సంపాదించాడని కనపడుతుంది, కానీ చివరికి అది వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ కలిగించదు. When you face death, everything you did becomes meaningless. నువ్వు మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రతిదీ కూడా అర్థం లేనిదిగా నీకు అనిపిస్తూ ఉంటుంది. What's the use of the money? In this world you got things done by bribing people, but God cannot be bribed. కాబట్టి ఈ లోకంలో నీకు కావలసిన వాటి కోసం నువ్వు లంచాలు ఇచ్చి ఈ లోకంలో ఉన్నాయని నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ దేవుడికి లంచం ఇవ్వలేము. దేవుడి దగ్గర నుంచి లంచం ఇచ్చి ఆయన కొనలేము, ఆయన దగ్గర నుంచి సంపాదించుకోలేము. The rich man in Lazarus story, the rich man realized all his money could not buy him a drop of water in hell. మరి ధనవంతుడు లాజరు ఉపమానంలో లేదా అక్కడ జరిగిన వృత్తాంతంలో మరి బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ధనవంతుడు తనకున్న ధనమంతా పెట్టి ఒక వేలి బ్రొట్టు ద్వారా, వేలి కొన ద్వారా ఒక చిన్న నీటి బొట్టును కొనలేకపోయాడు. So this teacher is telling, it's not just the bad times where money will let you down. Even in the good times you can't trust money. కాబట్టి మనం ఇక్కడ ప్రసంగి గారు చెప్తున్న మాట ఏమిటనంటే, కష్టతరమైన పరిస్థితుల్లో డబ్బును నమ్మకపోవడం కాదు, నువ్వు సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా డబ్బును నువ్వు నమ్మలేని పరిస్థితి అని చెప్పాడు. And Ephesians 2:12 says, this was our condition before the Lord Jesus came into our lives. ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు లేని మన పరిస్థితి ఒకప్పుడు ఈ విధంగా ఉంది అని చెప్తున్నాడు. There was no hope for you. మనం నిరీక్షణ లేని వారంగా ఉన్నాం. Ephesians 2:14 says like this. Verse 13 and 14, he says, but now in the Lord Jesus Christ, you who were once far away have been brought near by the blood of the Lord Jesus. అయితే 13వ వచనంలో రాయబడ్డ మాట, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. 14 and 15 says, for he himself is our peace, who made the two one and has destroyed the barrier, the dividing wall of hostility, by abolishing in his flesh the law and its commandments and regulations. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. He destroyed the barrier that separates us from God. దేవునితో మనకు ఉన్న మధ్య అడ్డుగోడను ఆయన తీసివేశాడు. I think during the First World War, a group of French soldiers brought their dead colleague to bury him in a cemetery. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ సైనికులు వాళ్ళ యొక్క మరణంలో చనిపోయిన వాళ్ళ స్నేహితుడు ఆయన శవాన్ని మళ్ళీ పాతి పెట్టడానికి తీసుకొని వచ్చారు. So as soon as they entered, the father there, the priest there asked him, is he baptized? He asked. మరి ఆ శవాన్ని తీసుకొని వచ్చినప్పుడు వారు మందిరానికి తీసుకొని వస్తే అక్కడున్న ఫాదరు అడిగాడు, ఈయన బాప్తిస్మం తీసుకున్నాడా అని అడిగాడు. Soldiers said, we don't know. అప్పుడు ఆ సైనికులు చెప్పారు, మాకు తెలియదండి ఈయన బాప్తిస్మం తీసుకున్నాడా లేదా అని చెప్పారు. Then he said, sorry, I can't give you permission to bury him here. కాబట్టి bury him somewhere else. కాబట్టి అప్పుడు ఆ ఫాదర్ చెప్పిన మాట ఏమిటనంటే, ఆ చర్చి ఫాదరు, అయితే బాప్తిస్మం తీసుకున్నాడో లేదో నిర్ధారణ లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ స్థలంలో మేము పాతి పెట్టడానికి నేను అనుమతించను, మీరు ఎక్కడైనా పాతి పెట్టుకోండి అని చెప్పాడు.
So the soldiers sadly took the body away and buried him outside the cemetery, మరి outside the fence of the cemetery. మరి సైనికులు మరి ఆ స్నేహితుడి శవాన్ని తీసుకొని పోయి ఆ శ్మశాన వాటిక బయట పాతిపెట్టారు. Next day morning they came again to see the place where they buried. మరి రెండవ రోజు మరి తన స్నేహితుడి శవాన్ని పాతిపెట్టిన చోటు చూడడానికని వచ్చారు. And they said they couldn't find the place. There was no fresh mud dug anywhere. మరి ఆ ఆ శ్మశాన వాటిక బయట అంతా వెతికారు, ఎక్కడ కనపడలేదు ఆ సమాధి. They were wondering what to do and they were about to go away. The priest came. వారు ఆశ్చర్యపోతూ మరి వెళ్ళిపోవాలనుకున్న పరిస్థితుల్లో ఆ పాస్టర్ వచ్చాడు అక్కడికి, ఆ ఫాదర్, చర్చి ఫాదర్. And he said like this. ఆ ఫాదర్ ఈ విధంగా అన్నాడు, చర్చి ఫాదర్. After I sent you away, I felt very bad. మిమ్మల్ని పంపించేసిన తర్వాత నేను చాలా బాధపడ్డానండి ఈ విషయం. Here was a soldier who died for the country. ఇక్కడ ఒక సైనికుడు తన దేశం కోసం చనిపోయాడు. And I refused to bury him. నేను ఆయన్ను పాతిపెట్టడానికి నేను తిరస్కరించాను. So what I did, అందువల్ల నేను చేసిన పని ఏమిటంటే, I got up early morning, నేను ఉదయాన్నే నిద్ర లేచాను, dug up the fence, moved the fence to cover his body also. మరి నేను ఈ చుట్టూ ఉన్న ప్రహరీని, సరిహద్దు మరి కంచె ఏదైతే ఉందో ఆ కంచెను తవ్వి తీసి ఆయన సమాధి కూడా కంచె లోపలికి వచ్చేటట్టుగా నేను చేశాను. That is what here it says. The Lord Jesus has destroyed the barrier dividing us and God, and he brought us into his kingdom. కాబట్టి అదే విధంగా దేవుడు మనము దూరస్తులమై ఉంటే, మనం బయటి వారం అయితే ఆయన మన మధ్య గోడను పడగొట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన రాజ్యంలోనికి, ఆయన బిడ్డలుగా చేశాడు, ఆయన రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. We trusted in the Lord Jesus Christ. He reconciled with us with God and brought us into the fence of protection and eternal hope. మరి మనకు నిరీక్షణ ఇచ్చే, నిత్యమైన నిరీక్షణ ఇచ్చే ఆ కంచెలోనికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన మరణం ద్వారా సంధి చేసి దేవుడికి మనకి ఆ కంచెలోనికి మనల్ని భద్రతలోనికి తీసుకొని వచ్చాడు. I was thinking of the dying billionaire who said, you cannot hire someone to carry your sickness, he said, right? మరి మనము ఆ చనిపోయిన కోటీశ్వరుడు, మరి ఆయన చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన అన్న మాట ఏమిటంటే, ఆ కోటీశ్వరుడు చనిపోయే వ్యక్తి, నా రోగాన్ని భరించడానికి నేను ఎవరిని జీతానికి పెట్టుకోలేకపోయానా అన్నాడు. I was thinking, to carry your sickness you need a savior. నీ రోగాన్ని భరించాలంటే నీకు రక్షకుడు కావాలి. And all the money in the world cannot buy you a savior. నీ ప్రపంచంలో ఉన్న డబ్బంతా పెట్టి మనం రక్షకుడిని కొనలేము. Isaiah 53 says, he carried our sicknesses. ఆయన మన రోగములను భరించాడు అని మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. He bore our iniquities. ఆయన మన అతిక్రమములను భరించాడు. By his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. So do we realize the value of so great a salvation? ఇటువంటి గొప్ప రక్షణకున్న విలువను మనం ఎప్పుడైనా గుర్తించామా? All who realize will live life centered around the Lord Jesus Christ. ఎవరైతే మనకున్న ఆ గొప్ప రక్షణ విలువను గుర్తిస్తారో మన జీవితాలను క్రీస్తు కేంద్రంగా మనం జీవిస్తాం. That's why Hebrews chapter 2:1-2 says, if you neglect so great a salvation, how can you escape? అందువల్ల హీబ్రూయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటామని రాయబడింది. The word is not reject so great a salvation. People don't reject. Those who sit in church especially, we don't reject salvation. We neglect. మనము ఇంత గొప్ప రక్షణను తిరస్కరిస్తే అని రాయలే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే అని రాయబడింది. సో మనం సంఘంలో కూర్చున్న వాళ్ళం మనం తిరస్కరించగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. And if you keep neglecting, in the end it will be the same as rejecting. మరి మనం ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చివరాఖరకు తిరస్కరించిన వాడు, నిర్లక్ష్యం చేసిన నువ్వు ఒకటే అయిపోతావు. ఒకటే జాగాలో పోతావు. So let us be careful. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. Let us be careful. జాగ్రత్తగా ఉందాం. Such a precious salvation. ఇటువంటి గొప్ప ప్రశస్తమైన రక్షణ మనకు అనుగ్రహించబడింది. This demands your life. This demands your all. కాబట్టి ఈ రక్షణ కొరకు మన జీవితం అంతా వెచ్చించవలసిన అవసరం ఉంది. మన సమస్తాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. You cannot allow casualness. మనము ఉదాసీనంగా ఉండడానికి వీల్లేదు ఈ రక్షణ విషయంలో. And what are you chasing? నువ్వు ఏంటి, దేని కొరకు ప్రయాసపడుతున్నావు? Things that don't offer any hope. ఈ నిరీక్షణ లేని వాటి కోసం బహుశా నువ్వు ఆశపడుతున్నావేమో. Are you exchanging precious things for worthless things? మరి విలువైన వాటి కొరకు, అల్పమైన వాటి కొరకు విలువైన వాటిని నువ్వు వదిలేస్తున్నావా? Jeremiah 2:2 says, my people have exchanged their glory for worthless things. మరి ఇర్మియా 2:2లో రాయబడ్డ మాట
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడ్డ మాట మనం చూస్తే, నా ప్రజలు ఆ అల్పమైన విషయాల్ని, మహిమ గల విషయాల కొరకు అల్పమైన విషయాలను కోరుకుంటున్నారు దాని బదులుగా అని చెప్పి రాయబడింది. They have left the rivers of living water and taken cisterns of water. జీవ జలముల ఊటనైన నన్ను తిరస్కరించి మరి పగిలిపోయిన కుండల వైపు పరిగెత్తుతున్నారు, చూస్తున్నారని రాయబడింది. Cisterns cannot hold water. మరి పగిలిపోయిన కుండల్లో నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకుంటున్నారని రాయబడింది. Your life, are you doing this also? మనం కూడా అదే చేస్తున్నామేమో. మన జీవితాల గురించి ఆలోచన చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని నిలవబెట్టి ప్రభువా అమూల్యమైన సత్యాలను మాకు బోధించిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. అవును నాయనా, మేము ఈ లోకంలో సంతోషం కొరకు, పని కొరకు మేము కష్టపడుతూ ఉంటాం ప్రభువా. డబ్బు కొరకు కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం ప్రభువా. ఇటువంటి విషయాలన్నీ మేము ఏవైతే వేటి కొరకైతే మేము ప్రయాసపడుతున్నామో అవన్నీ మాకు నిరీక్షణ ఇవ్వలేవని, వ్యర్థమైనవని ప్రభువా మీరు మాకు గుర్తు చేసిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. అవునైనా, యేసుక్రీస్తు ప్రభువునందు మాత్రమే మేము నిరీక్షణ కలిగి ఉంటామనే విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసిన విషయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునైనా, నీ బిడ్డలముగా మేము అటువంటి గొప్ప నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అటువంటి నిరీక్షణ కలిగిన వారమై ప్రభువా మాకిచ్చిన ఈ గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, మేము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఏ విధంగా తప్పించుకుంటామని మరి రాయబడినట్టుగా మేము నిర్లక్ష్యం చేయకుండా ఉదాసీనంగా ఉండకుండా ప్రభువా మీరు ఇంత శ్రేష్టమైన రక్షణను మాకు ఇచ్చినందుకు, ఇంత గొప్ప నిరీక్షణను మాకు ఇచ్చినందుకు, ఈ ప్రపంచంలో దేని ద్వారా మేము పొందుకోలేని గొప్ప నిరీక్షణను మాకు అనుగ్రహించినందుకు, మా సమస్తాలను మీకు సమర్పించే వారంగా, మా సమస్తాన్ని మీకు ఇచ్చి ప్రభువా మేము నిన్ను గణపరిచే వారంగా, మేము ఉదాసీనంగా ఉండకుండా మాకు సహాయం చేయమని అడుగుతూ, మా విలువైన వాటి మీదనే మా దృష్టి పెట్టడానికి, మా కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని వారముగా మేము ఉండడానికి, జీవజలముల ఊటనైనా నిన్ను విడిచిపెట్టకుండా నీ కొరకు మేము జీవించడానికి ఇక్కడున్న మా అందరికీ సహాయం చేయమని అడుగుతూ, మీరిచ్చిన ఆ గొప్ప శుభప్రదమైన మహిమాన్వితమైన అద్భుతమైన నిరీక్షణను బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.